ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగారకుడవై ఉండిన ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రము తండ్రి. నీ కృపలో ఇంతవరకు ఆదరించినందుకు వందనాలు. మరి పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరువుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ మంచి ఉదయకాలము పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నీ పరిశుద్ధ దిన శుభములు మీకు తెలియచేస్తూ ఉంటున్నా. సార్దీసు సంఘము గురించి 5వ సంఘముగా ఈ సంఘము గురించి కొన్ని విషయాలను మనము జ్ఞాపకము చేసుకొని మనము ఏ విధంగా ఉండాలో మరి దీనిని బట్టి కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సార్దీసు నగరము క్రీస్తు పూర్వము సుమారు 1500 సంవత్సరంలో ఇది ఏర్పడినటువంటి నగరము. ఇది ధనవంతులు, బాగా ధనముతో కూడినటువంటి వారు ఇక్కడ నివసించడము ఉండినటువంటి నగరముగా ఇది కనబడుతూ ఉంటుంది. ఉన్ని పరిశ్రమ, తివాచీలు చేసేటటువంటి పరిశ్రమలు ఆ సమయంలోనే కలిగినటువంటి నగరముగా మరి ఉన్నటువంటిది. ఇది సైబేల్ అనేటటువంటి ఒక దేవతను పూజించేటటువంటి ప్రాంతముగా ఉన్నటువంటి స్థలములో మరి సువార్త ప్రకటించబడి సార్దీసు సంఘము స్థాపించబడినట్లుగా మరి ఇక్కడ ఉంటుంది. ఈ నగరము చుట్టూ మరి కోటగూడలు లేవు, కానీ ఈ నగరము చుట్టూ విస్తారమైనటువంటి కొండలు ఉండడము మూలన ఇది చాలా సురక్షితమైనటువంటి నగరముగా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంచేటటువంటి వారు. కానీ వారికి ఉన్నటువంటి ఆలోచనను బట్టి క్రీస్తు శకం 17వ శతాబ్దంలో ఒక భయంకరమైనటువంటి భూకంపము కలిగి సార్దీసు సమూలముగా ధ్వంసమైపోయింది. ఇది అంతేగాక ఈ స్మిర్నా సంఘమునకు కలిగినటువంటి శ్రమలు కూడా ఈ సార్దీసు సంఘానికి కలగడము మూలాన సార్దీసును విడిచి పారిపోయినటువంటి వారు అనేకులు. సార్దీసు అనేటటువంటి మాటకు అర్థము మిగిలిన వారు అని అర్థము. ఒకవేళ దీనిని బట్టే మరి ఈ పేరు అక్కడ కలిగి ఉండవచ్చును. చాలామంది పారిపోయి ఉన్నటువంటి పరిస్థితి. 547వ క్రీస్తు శకము క్రీస్తు పూర్వం 547లో రాజైనటువంటి కోరేషు ఈ నగరాన్ని యుద్ధంలో స్వాధీనము చేసుకొని పరిపాలించినట్లుగా కూడా చరిత్రలో మనకు కనబడుతుంది. ఇది ప్రస్తుతము సార్ట్ అని పిలువబడుతూ టర్కీ దేశములో ఉన్నటువంటి పరిస్థితి ఈ సార్దీసు సంఘం యొక్క పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము చెప్పినటువంటి ఈ 5 నగరాలలో కూడా క్రైస్తవులు అతి తక్కువ శాతము కలిగినటువంటి వారుగా ఉన్నారు. అసలు టర్కీ దేశంలోనే
అత్యంత అల్పమైనటువంటి యూదులు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు. మరి దేవుని ఉద్దేశము మనకేంటిదో తెలియదు, కానీ మరి ఈ దేశంలో ఉన్నటువంటి 7 సంఘములను మరి పరిశుద్ధ గ్రంథములో దేవుడు లిఖించడము, దేవుని యొక్క ఆలోచన మనకు తెలియదు. రాబో దినములలో మరి ఇది ఏ విధంగా ఉంటుందో వీటి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారముగా మనం ఉంటున్నాము. ఈ సంఘము గురించి మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు మొదటిలోనే ఒక అన్ని సంఘాల గురించి దేవుడు మాట్లాడినట్లుగా మాట్లాడకుండా ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అనేటటువంటి మాటను అక్కడ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము జ్ఞాపకము చేయబడ్డాం. ఎందుకోసం అంటే ఈ క్రియ లేకుండా విశ్వాసము మృతమైనటువంటిది. క్రియ లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడము కూడా దుర్లభము. కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును అని దేవుడు మాట్లాడడంలోని ఆంతర్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. చదవబడినటువంటి 6 వచనాల్లో 3 రకములైనటువంటి మనుషులు మనకు కనబడతారు. మొట్టమొదటి వారు కొందరు చనిపోయారు, కొందరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, కొందరు సజీవమైన వారు అనే 3 రకములైనటువంటి మాటలు చెప్తారు. చనిపోయినటువంటి వారు అని అంటే నిజంగా చనిపోలేదు, కానీ వారి క్రియలను దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి వారు బ్రతికి ఉండి కూడా చనిపోయిన వారు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. బ్రతికుండి చనిపోయినటువంటి దౌర్భాగ్యము సార్దీసు సంఘము కలిగి ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము మనము చేసుకోవాలి. ప్రియులరా, క్రియలు, విశ్వాసము అందరికీ ఉంటుంది కానీ క్రియలు అందరికీ ఉండవు. ప్రియులరా, విశ్వాసం అందరికీ ఉంటుంది. యేసుక్రీస్తు దేవుడు, నేను రక్షింపబడ్డాను, నేను దేవుని మందిరంలో ఉండాలి, దేవుని పనులను నేను చేయాలి అనేటటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ దేవుడు సెలవిచ్చినటువంటి క్రియారూపకమైనటువంటి జీవితాన్ని మాత్రము అందరము పాటించలేనటువంటి వారముగా ఒకవేళ ఉంటామేమో. అందునిమిత్తమే ఈ సార్దీసు సంఘము గురించి చెబుతున్నటువంటి మాట, నీ క్రియలను నేను నాకు తెలుసు, అవి జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు నిజంగా చనిపోయినటువంటి వాడవు అనేటటువంటి మాటలు కొంతమంది కొరకు, సార్దీసు సంఘంలో ఉన్నటువంటి కొంతమంది కొరకు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము. వీరు ఎటువంటి వారో కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుండి మనం చూసుకుందాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. గోడ కొరకు గుడ్డివారి వలె తడుగులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడుగులాడుచున్నాము. సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలము కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. ఇక్కడ యెషయా ప్రవక్త సెలవిస్తున్నట్లు మాట, వీరందరూ బ్రతికినటువంటి వారే. అందరికీ కన్నులున్నాయి, అందరికీ చెవులున్నాయి, కానీ దేవుడు అంటున్నాడు, మీరు గుడ్డి వారి వలె తడువులాడుచున్నారు, కన్ను లేని వారి వలె మీరు తడువులాడుచున్నారు, మీ కాలు జారి పడు వారిలాగా ఉన్నారు. అందరితో బ్రతుకుతున్నటువంటి వారిలో సంతోషముగా ఉన్నవారు ఉన్నారు, కానీ మీరు మృతులే అని అంటున్నాడు. అంటే కారణం ఏంటిది ప్రియులరా? మన క్రియలను దేవుడు పరిశీలనగా చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి విషయాలను దేవుడు పరిశీలన చేయటటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి నీవు నీ క్రియలను దేవుని ఎదుట సజీవమైనవిగా నీవు కనబడపరచకపోతే దేవుని ఎదుట నీవు మృతుడవుగా ఉన్నావు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా యూదా పత్రిక చూడండి 12వ వచనము, మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను
కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెగిలింపబడిన చెట్లగాను. ఇక్కడ వారు పెళ్లగింపబడినటువంటి చెట్లుగాను మీరున్నారు. వీరు నిర్భయముగా ఉంటారు. ఇంతకుముందు మనము జ్ఞాపకం చేసుకున్నాం, బ్రతుకుచున్న వారిలో నుండి వీరు చచ్చిన వారు ఎట్లుంటారయ్యా? వీరు అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘముగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగా ఉన్నారు అని అంటారు. వీరు ఏ విధంగా ఉంటారు అని అంటే మీతో కూడా సుభోజనము చేయువారుగా ఉంటారు. కాబట్టి జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనం ఉండాలి అని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరము నీతిమంతులము కాదు, కానీ నీతిమంతులముగా దేవుని రక్తము చేత మనము తీర్చబడ్డాం. నీతిమంతులముగా, పరిశుద్ధులముగా, పరిశుద్ధత కలిగినటువంటి వారముగా దేవుని చేత మనము తీర్చబడ్డాము. కాబట్టి మన క్రియలను ఒకవేళ దేవునికి ఇష్టమైనవిగా లేకపోతే దానిని మార్చుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కార్యమైనా కూడా, ఏ క్రియ అయినా కూడా మన ఇంటి నుండే ప్రారంభము చేయాలి. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, నేను ఎక్కడో పోయి గొప్ప కార్యాలు చేస్తాననేటటువంటిది కాదు, కానీ ఏ క్రియ అయినా మన కుటుంబము నుండే ప్రారంభించాలి. అది విశ్వాసము కానీ, ప్రార్థన కానీ, బైబిల్ చదవడము కానీ, లేకపోతే తల్లిదండ్రులను ప్రేమించడము కానీ, లేకపోతే ఇంకొకటి కానీ దేవుని పరిచర్య కానీ, ఏదైనా కూడా మన ఇంటి నుండే ప్రారంభము కావాలి. మన ఇంటి నుండే మన కార్యములనే మన పిల్లలు నేర్చుకుంటారు. మనం ఏదైతే చేస్తామో దానిని బట్టే మన రాబో తరము క్షేమకరముగా ఉంటుంది. లేదు అని అనంటే మనము లోకములో బ్రతుకుచున్న వారమే, కానీ దేవుని దృష్టిలో చచ్చిన వారముగా మనం ఉంటాము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రియారూపకమైనటువంటి జీవితాన్ని మన క్రియలను బట్టే నేర్పించాలి. మనము చెబితే నేర్చుకునేటటువంటిది కాదు. మనము ఏ కార్యము చేస్తామో దేవునికి, ఇదిగో నేను ఇస్తున్నటువంటిది ఇది అని నీ పిల్లల చేతని వినిపించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నీ కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నీ తల్లిదండ్రులను నీవు ప్రేమిస్తున్నటువంటి విధానమును చూసినటువంటి నీ పిల్లలు నీ వృద్ధాప్యమందు వారు కూడా దాని నుండి తొలగిపోకుండా ఉండడానికి ప్రయత్నము చేస్తారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రియలను మనము చాలాసార్లు త్రోసిపుచ్చేటటువంటి వారముగా మనం ఉంటాం కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారు? అయ్యా కొడుక అన్నం వండిన రాబిడ్డ తిందామని అంటే, పోవే తర్వాత వస్తా, క్రికెట్ ఆడుకుంటున్నాను అని అంటారు కదా. అంటారు కదా పిల్లలు. తల్లిదండ్రులకు అనుభవమే ప్రియులారా. తల్లి తండ్రి ఎంతో ప్రేమతో పిలుస్తాడు, రాబిడ్డ అన్నం తిందాము అని. నేను రాను పో, తర్వాత తింటా పో అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నిన్ను పిలిచేవారు ఈ లోకమును వదిలిపోతే ఇక నిన్ను పిలిచేవాడు ఉండడు. నీకు కనీసము ఆ వసతి కూడా ఒకవేళ దొరకకపోతే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాము ప్రియులారా? మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనటువంటివిగా కనబడాలి. మనల్ని ప్రేమించేటటువంటి వారిని మనము ప్రేమించడము మామూలే, కానీ మనల్ని ప్రేమించినటువంటి వారిని కూడా ప్రేమించడమే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి క్రియ అని దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బ్రతుకుచున్న వారిలో ఉన్నాము కానీ చచ్చిన వారు అని యేషయా ప్రవక్త అంటున్నాడు. వీరు చచ్చిన వారుగా ఉన్నారు, వేళ్ళు లేక పెళ్లగింపబడిన చెట్లుగాను ఉన్నారు అని యూదా పత్రిక మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో గొప్ప విషయం ఏంటిదో తెలుసా ప్రియులారా? మనము చచ్చిన వారముగా ఒకవేళ ఉన్నా దేవుడు మనల్ని జీవింపజేసేటటువంటి స్థితి దేవుడు కలిగి ఉన్నాడు. అబ్రహాం జీవితాన్ని మీరు చూసినప్పుడు అక్కడ రోమా పత్రికలో వ్రాయబడినది, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము సారా శరీరము మృత తుల్యమైనట్టుగా ఉండే అనుకుంటున్నాడు. 100 ఏళ్ళు కలిగినటువంటి వాని శరీరము మృతతుల్యమైనటువంటిది. దేవుడు వచ్చి నీకు బిడ్డలను ఇస్తానయ్యా అనంటే శారా నవ్వింది, అబ్రహాము కూడా నవ్వాడు. కానీ దేవుడు ఏం చేశాడు?
మృతుతుల్యుడైనటువంటి ఒకనిలో నుండి ఆకాశ నక్షత్రముల సముద్ర తీరమందలి లెక్కింప శక్య కాని ఇసుక వలె వారి సంతానాన్ని దేవుడు చేశాడు. ఇది దేవుని గొప్ప కార్యము ప్రియులారా, దేవుని గొప్ప కార్యము. అందుకోసమనే ఒకవేళ మన క్రియలు దేవుని ఎదుట మనము చచ్చిన వారి వలె ఒకవేళ ఉన్నప్పటికీ దేవుడు అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విధంగా ఆశీర్వదించడానికి దేవుడు ఆలనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి కూడా సిద్ధముగా ఉన్నాడు. కాకపోతే దేవుని ఎదుట మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేవు అని అంటే ఆ విశ్వాసము మృతమైనటువంటిదే, ఎందుకు పనికిరానటువంటిది ప్రియులారా. క్రైస్తవ జీవితానికి ఎంత విశ్వాసం ఉందో అంత క్రియలు దానిని జోడించగలిగితేనే ఈ విశ్వాస క్రియల మూలముగానే మనము దేవుని పరిశుద్ధ రాజ్యములోనికి వెళ్ళగలం. ఎందుకొరకనగా మనం ఈ లోకములోనికి ఏమి తీసుకుని రాలేదు, ఏమి తీసుకొని పోము. కానీ దేవుడు అంటున్నాడు, నీవు వచ్చినప్పుడు నీ క్రియలు నీ వెంట వస్తాయి. నీ విశ్వాసము రావడం లేదు ప్రియులారా, నీవు చేసినటువంటి క్రియలనే నీవు దేవుని యొద్దకు తీసుకొని వెళ్తున్నావు. ఏమంటాడు అక్కడ? ఏం క్రియలు చెప్తున్నాము? అయ్యా నీకు మేము భోజనం పెట్టాము, మేము వస్త్రములు ఇచ్చాము, మేము అది చేశాము, మేము ఇది చేశాము అని అంటే నీవెవడమో నాకు తెలియదు అని దేవుడు అంటున్నాడు. ఎందుకు తెలియదు అని అంటే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీ క్రియల వలన నీవు దేవుని ఎదుట మృతుడముగా కనబడుతూ ఉంటున్నావు. నీవు మృతుడము గనక నీ దేవునికి నీవు తెలియకున్నావు అని దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనములో ఆయన మాట్లాడతాడు. చూడండి, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎక్కడ బ్రతికించాడయ్యా? క్రీస్తు ఏ విధంగా మృతులలో నుండి లేచాడో మనము కూడా ఆ బాప్తిస్మమునందు మనము కూడా మృతులముగా ఉన్నటువంటి స్థితిలో నుండి క్రీస్తుతో కూడా సజీవమైనటువంటి వారముగా దేవుని ఎదుట కనబడుతూ ఉంటున్నాము. మనము లోకము ఎదుట సజీవులముగా కనబడాలి, దేవుని ఎదుట కూడా మనము సజీవముగా కనబడాలి. కానీ సార్దీసు సంఘములో ఉన్నటువంటి కొందరు ఏ విధంగా ఉన్నారు అనగా జీవించుచున్నారన్న పేరు మాత్రమే ఉన్నది కానీ దేవుని ఎదుట మృతులుగా కనబడుతున్నారు అనే విషయాన్ని సార్దీసు సంఘము ద్వారా మనము నేర్చుకోవలసిన వారముగా ఉన్నాం. 2వ వచనము, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఇక్కడ మరలా ఈ మృతులైనటువంటి వారి కొరకు చెబుతున్నాడు, ఈ నీ క్రియలు సంపూర్ణత లేవు. క్రైస్తవ జీవితాల్లో క్రియలు ఉంటాయి ప్రియులారా. ప్రేమించే గుణం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సమస్తమును లోకానికి కనబడేటటువంటి వారముగా ఉంటాము కానీ అది సంపూర్ణత ఆపాదించుకునేటటువంటిదిగా ఉండదు. దేవుడు అంటున్నాడు, నీవు సంపూర్ణతలోనికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఎందుకొరకనగా దేవుని ఎదుట ఇక చావనై ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి. ఏంటి అయ్యా? అది నీ ప్రార్థన జీవితము కావచ్చు, నీవు బైబిల్ చదివే జీవితము కావచ్చు, నీ విశ్వాస జీవితము కావచ్చు, నీవు దేవుని మందిరములో కనబడేటటువంటి జీవితము కావచ్చు, నీ కుటుంబ ప్రార్థన జీవితము కావచ్చు, నీ వ్యక్తిగత ప్రార్థన జీవితము కావచ్చు, లేకపోతే నీవు చేస్తున్నటువంటి దేవుని ఎదుట చేస్తున్నటువంటి అనేకమైన మంచి పనులు క్రియలు కావచ్చు. ఇటువంటివి అనేకములు ఉన్నాయి. ఇవి చావడానికి సిద్ధంగా ఉన్నాయి. లేవా ప్రియులారా? ఎంతమంది మీ దేవుని లేఖనాన్ని చదువుతూ ఉంటున్నాము? మాటి మాటికి చెప్తాను కదా, ప్రతి ఆదివారం జ్ఞాపకం చేస్తాను, ఒక్కసారి బైబిల్ తీసి చదవండి అయ్యా. అది మనకు మార్గాన్ని తెలుపజేస్తుంది. క్రైస్తవము మతము కాదు ప్రియులారా. చాలా మందికి ఉన్నటువంటి ఒక చెడ్డ ఆలోచన, ఒక మతము అనేటటువంటి దానికి చేసుకొచ్చాడు. మతం కాదు ప్రియులారా, ఇది మార్గము. నువ్వు ఏ మార్గములో నడవాలో లేఖనము తెలవిస్తుంది. నువ్వు ఏ విధంగా ఉండాలో లేఖనము నేర్పిస్తూ ఉంటుంది. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు? ఇప్పుడు నా కీర్తన చదివాము కదా, దేని చేత? నీ వాక్యమును చదువుట చేతనే కదా, దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయుట చేతనే కదా.
మన యవన కాల జీవితాన్ని సరళము చేసుకోవడానికి దేవుని మార్గము అది కనపరుస్తూ ఉంటుంది. ఆ మార్గము ఎటువంటిది అని అంటే మన త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి ఇవన్నీ మన జీవితాల్లో చావడానికి ఇక సిద్ధంగా ఉన్నాయి, అంటే ఇక మాయమైపోవడానికి సిద్ధంగా ఉన్నాయేమో. దేవుడు అంటున్నాడు, మీరు వాటిని బలపరుచుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అని అంటారు కదా, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎవరయ్యా మీరు? మీరు కూడా మనటువంటి వారే ప్రియులారా. యూదులైనటువంటి ఆనాటి మనుషులు, శాస్త్రులు, జ్ఞానము కలిగినటువంటి వారు. వెలుపల వారు మనుష్యులకు నీతిమంతులుగా కనబడుచున్నారు. అంతరంగము ఏ విధంగా ఉందట? అక్రమముతో, వేషధారణతో నిండి ఉన్నది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము ప్రార్థన చేయువారముగా కనబడుతూ, నీతిమంతులుగా కనబడుతూ, వాక్యము చదివేవారముగా లోకానికి కనబడుతూ ఉంటున్నామేమో. దేవుడు అంటున్నాడు, నీ క్రియలను బట్టి నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నిజంగా నీవు దేవుని ఎదుట నీవు మృతుడవే. కాబట్టి ఈ మృత్యుములోనికి నీవు దిగజారిపోకుండా మిగిలినటువంటివి ఇంకా కొంత నీలో జీవము కలిగి ఉంది, వాటిని బలపరుచుకో అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త అంటాడు కదా, సడలిన చేతులను బలపరచుడి, చుట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. ఎంతమందిని దృఢపరుస్తున్నాము ప్రియులారా? ప్రార్థనకు నీవు ఎన్నిసార్లు నీవు మోకాళ్ళుండి నీవు ప్రార్థన చేస్తున్నావు? ఎన్నిసార్లు నీ మోకాళ్ళతో నొప్పి భరిస్తూ నీవు దేవుని ఎదుట నీవు ప్రార్థనకు నీవు కొనసాగుతూ ఉంటున్నావు? దేవుని సన్నిధిలో మనము ఏ విధంగా ఉన్నాము? ఈ సడలిపోయినటువంటి చేతులు హల్లెలూయా అని దేవునికి ఒక్కసారి చేతులెత్తి ఆయనకు స్తుతించడానికి మనము సిగ్గుపడతాము. దేవుని సన్నిధిలో నాకు కాళ్ళ నొప్పులు అయ్యా, నాకు ఒళ్ళు నొప్పులు, నేను మోకాళ్ళు ఉండలేను అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇటువంటి వాటిని మీరు బలపరచండి అయ్యా అని అంటున్నాడు. ఇవన్నీ ఏంటి అని అంటే ఇక చావడానికి సిద్ధముగా ఉన్నటువంటివి. అంటే ఇంకా కొంతకాలం అయితే ఇక ఇవి నీ జీవితములలో ఉండవు. నువ్వు చేతులెత్తడానికి నీకు బలం ఉండదు, నువ్వు మోకాళ్ళు ఉండడానికి నీకు బలం ఉండదు. ఇక అవి నీ జీవితములలో నుండి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ చావనై ఉన్నటువంటి వాటిని నీవు జాగ్రత్తగా ఇప్పుడే బలపరచుకో అని అంటున్నాడు. ఎదుటి వారిని కూడా నీవు బలపరచాలి. నీవు బలపరచాలి అంటే నీవు ముందు బలవంతుడవై ఉండాలి. నీవు బలవంతుడవై ఉన్నావా? ఎదుటి వారిని బలపరచడానికి నీకు జ్ఞానము, సహాయము దేవుడు చేయగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్దీసు సంఘము ఒక భయంకరమైన స్థితిలో నుండి ప్రయాణము చేస్తూ ఉంటుండగా దేవుడు అంటున్నాడు, నీవు మృతుడవేనయ్యా అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. 3వ వచనాన్ని చూసినట్లయితే, నీవేలాగో ఉపదేశము పొందితువో ఎలాగో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. దేవుని రాకడ తెలియదు ప్రియులారా, ఆ రాకడ సమయము కూడా తెలియదు. కాబట్టి ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఏం చేస్తామయ్యా? మన ఇంటికి చుట్టాలు వస్తున్నారని అంటే ఏం చేస్తారు? ఇంట్లో ముందు రూమ్ చేసి, సోఫాలు దులిపి, ఇది దులిపి, కిటికీలు దులిపి, అంత శుభ్రం చేసి ఇక రెడీగా ఉంటాడు. ఎప్పుడు వస్తారో ఇక అబ్బా వచ్చి, అబ్బా ఎంత బాగున్నారు, ఎంత మంచిగా ఉన్నది అని వాళ్ళ చేత పొగడబడడానికి మనల్ని మనము సిద్ధపరచుకుంటాము. కానీ దేవుని చేత మనము, దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉన్నాం? ఇల్లు శుభ్రము ఉంటే మంచిదే. దేవుడు అంటున్నాడు, నీ శరీరం శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, నీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, నీవు కూడా శుభ్రంగానే ఉండాలి. కానీ అంతరంగము వేషధరణతోనూ, కుట్రతోనూ, అక్రమముతోనూ ఒకవేళ నిండి ఉంటే లాభం ఏంటిది ప్రియులారా? లోకమునకు మంచిగా కనబడుతున్నాము, దేవుని దృష్టిలో చచ్చిన వారి వలె ఉన్నాము. నీవు ఏలాగూ ఉపదేశము పొందావో, దానిని ఏలాగూ నువ్వు విన్నావో దాన్ని జ్ఞాపకము చేసుకో అని దేవుడు అంటున్నాడు. విన్నటువంటి దానిని జ్ఞాపకం ఉంచుకో, మరలా ధ్యానించు, ఎదుటి వారికి చెప్పు. దేవుడు ఏ గడియలో వస్తాడో నీకు తెలియదు అని అంటాడు. అందుకే తిమోతితో దేవుడు మాట్లాడతాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము.
ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. కాబట్టి ఇక్కడ నీకు అప్పగింపబడినటువంటి పని ఏం అప్పగింపబడింది? చేస్తున్నామా? మనకు అప్పగింపబడిన పని మనము చేయగలుగుతూ ఉంటున్నామా? యవనస్తుడైనటువంటి తిమోతికి పౌలు గారు సెలవిస్తూ, నీకు అప్పగింపబడిన వాటిని కాపాడి అపవిత్రమైన మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండును. జ్ఞానమని చెప్పబడిన విపరీత వాదములు ఈ రోజుల్లో మహాభయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. నిన్నటి దినం జాన్ గారు ఒక వీడియో నాకు చూపించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు గెలుస్తారని మన తెలంగాణలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సేవకులమని చెప్పుకుంటున్న వారు ప్రవచించారు. ప్రవచనము అని చెప్పి ప్రవచించారు, ఇక జగన్ గెలుస్తున్నాడని. అక్కడ జగన్ ఓడిపోయాడు. దానికి ఒక సేవకుడు ఒక కౌంటర్. ఏంటిది అది? ప్రవచనము నెరవేరకపోవచ్చు. ఎంత అబద్ధం కదా ప్రియులారా! అసలు ప్రవచనం అంటే ఏంటిది? దేవుడు చెప్పిన మాటను మానవులకు చెప్పాలి. మధ్యవర్తి అయినటువంటి వాడు ప్రవక్త అని పిలువబడినవాడు. దేవుడు చెప్తాడు, అయ్యా ఇదిగో ఈ మాట నేను చెప్పిన మాట నువ్వు చెప్పు అని అంటాడు. ఇది ప్రవచనం. మరి దేవుడు నీకు చెప్పినాక, మనుషులకు చెప్పినాక మరలా ప్రవచనం కొట్టి వేయబడుతుందా? ఇగో ఇటువంటి వారు తయారయ్యారు. కాబట్టి వారిని బట్టి మన జీవితాలను మనము పాడు చేసుకోకుండా ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము ప్రియులారా. శరీరానికి రోగం వస్తుంది, నీవు బాధపడాల్సిన అవసరం లేదు. నీవు ప్రార్థన చేసుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, మందులు నీకు స్వస్థపరచబడతావు. దానిలో తప్పేమీ లేదు ప్రియులారా. హిజ్కియా రోగగ్రస్తుడైనప్పుడు దేవుడు రోగాన్ని తప్పించలేడా? అనేక మందిని శుద్ధులుగా చేసినటువంటి దేవుడు హిజ్కియా రోగాన్ని తగ్గించలేడా? నయమాను కుష్ఠరోగంతో ఉన్నప్పుడు నువ్వు మాటతో నువ్వు బాగవుతావని చెప్పలేడా? పోయి ఆ నదిలో ఎందుకు మునగమన్నాడు? హిజ్కియాకు ఆ చెట్లాకులు రాసుకొని నీవు కట్టుకోమని దేవుడు ఎందుకు అన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అసత్యమైనటువంటి మాటలకు మనము దూరముగా ఉండాలి. ఎందుకొరకనగా దేవుడు సమీపముగా ఉన్నాడు. అది ఏ సమయంలో వస్తాడో తెలియదు. కాబట్టి మనము సత్యములోనికి నడవడానికి మనల్ని మనము ప్రయత్నము చేసుకోవాలి. ఇది అంతా నీకు తెలవాలి అని అంటే నువ్వు దేవుని లేఖనాన్ని చదవాలి. నువ్వు దేవుని లేఖనాన్ని ఎప్పుడైతే చదువుతావో దానిలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మనకు తెలుస్తాయి. మనము మార్గము సరళపరచబడుతూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి ఒక మాట, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు. ఇక్కడ నీవేలాగూ ఉపదేశము పొందితివో నువ్వు జ్ఞాపకం చేసుకో అని ప్రకటన గ్రంథం చెప్తుంది. ఇక్కడ కీర్తనకారుడు మా సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను అంటున్నాడు, తుదకు ఎక్కడ లాస్ట్ స్టేజ్లో నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు, పూర్తిగా బలహీనమైనప్పుడు, నడవలేని స్థితిలో, దేవుని మందిరానికి రాలేనటువంటి స్థితిలో, అక్కడ పడి ఉంటే నిన్ను ఎవడు కూడా దేవుని మందిరానికి తీసుకుపోవడానికి ఇష్టపడినటువంటి స్థితిలో, అయ్యో అని అప్పుడు అనుకుంటే లాభమేంది? అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపును నేను ఎట్లా తృణీకరించి తిని అని అప్పుడు అనుకుంటే లాభమేంది? నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకుల మాట నేను చెవియొగ్గలేదు అని అప్పుడు అనుకుంటే లాభమేంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవేలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. లేకపోతే నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ వచ్చేదనో నీకు తెలియదు అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. 24వ వచనము, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు.
తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసు సంఘంలో ఉన్నారు. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవిత్ర వస్త్రములు బైబిల్ గ్రంథంలో అనేక రకములైనటువంటి వస్త్రముల గురించి చెప్పబడింది. సొగసైనటువంటి వస్త్రములు, ప్రతిష్ఠిత వస్త్రములు, సేవా వస్త్రములు, యాజక వస్త్రములు, దుఃఖ వస్త్రములు, రాజవస్త్రములు, ఉల్లాస వస్త్రములు, స్తుతి వస్త్రములు, రక్తవర్ణ వస్త్రములు, శోభిత వస్త్రములు, మరిల వస్త్రములు, ప్రశస్త వస్త్రములు, తెల్లని వస్త్రములు. ఈ విధంగా ఇంకా కొన్ని వస్త్రముల గురించి ఆ బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట అపవిత్రపరచుకొననటువంటి వస్త్రముల గురించి చెప్తున్నాడు. అపవిత్ర వస్త్రములు దేనికి సూచన చెప్పండి? వ్యభిచారానికి సూచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వస్త్రము గురించి చెప్తున్నాడు. కానీ సార్దీసు సంఘమును మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు వస్త్రమును కాదు, తనను తాను అపవిత్రపరచుకొనకూడదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు వస్త్రము అపవిత్రమైంది అనంటే వాడు నిజంగా అపవిత్రుడే. ఇక హృదయాంతరంగంలో మనిషే అపవిత్రుడు అనంటే ఇక వస్త్రముకు విలువ ఏంటిది? వస్త్రముకు విలువ లేదు ప్రియులారా. అక్కడ చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నియమించిన విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా దానిని అనుసరించు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొన నరుడు ధన్యుడు. ఇక్కడ నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను కదా, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకూడదు అని అంటున్నాడు. అపవిత్రపరచడం అంటే ఏంటిదయ్యా? దేవుని మందిరములో కనబడకపోవడమే దేవుని మందిరాన్ని తనను తాను అపవిత్రపరచుకోవడం. నేను చెప్తలేను ప్రియులారా, దేవుని లేఖనమే మాట్లాడుతుంది. నేను నియమించిన విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకునేవాడు ధన్యుడు. చూడండి, హెజ్కేలు గ్రంథంలో కూడా ఆ మాటలు చెప్తారు. చూడండి, హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనము. నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. ఏమంటున్నాడు? నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను నీవు తృణీకరించున్నావు. దేన్ని తృణీకరిస్తున్నామయ్యా? దేవుని మందిరములో నీవు నిలువబడలేనటువంటి దినమున దేవుని శరీర రక్తములను నీవు తృణీకరిస్తున్నావు. అపవిత్రత. మందిరములో కనబడకపోవడము అపవిత్రత. ప్రతిష్ఠిత వస్తువులను నీవు తీసుకోకపోవడము అపవిత్రత. కాబట్టి నా విశ్రాంతి దినమును నీవు అతిక్రమించుచున్నావు, అపవిత్రపరుచుచున్నావు అని యెషయా గ్రంథకర్త చెప్తాడు. హెజ్కేలు గ్రంథకర్త చెప్తున్నాడు. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయి. ఇక్కడ మరలా చెప్తూ ఉంటున్నాడు. విశ్రాంతి దినము గురించి చెప్పాడు, దేవుని ప్రతిష్ఠిత వస్తువుల గురించి చెప్పాడు, మూడవది ధర్మశాస్త్రము గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రమును నీవు అతిక్రమించి ఉన్నావు. కీర్తనకారుడు ఏమంటాడు? ధర్మశాస్త్రమును అనుదినము ధ్యానించుచు దాని ప్రకారము నడుచువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వరకు. కాబట్టి మనము దేనిని మీరుచున్నామయ్యా? ఇంకా నేను అపవిత్రపరచలేదు, అసలు నా శరీరమే అపవిత్రం కాదు, ఇక నా వస్త్రం ఏడికెళ్ళి అపవిత్రమవుతుందని మనం అనుకుంటున్నామేమో. దేవుని సన్నిధానాన్ని మీరి, దేవుని ప్రతిష్ఠిత వస్తువులను మీరి, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరి మనల్ని మనమే అపవిత్రపరచుకుంటుండగా ఇక మన వస్త్రము అపవిత్రమైన ఒకటే కాకుండా ఒకటే పెరిగా. కాబట్టి ముందు మనల్ని మనము పవిత్రపరచుకునేటటువంటి వారముగా మనం ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి వారు ఏ విధంగా ఉంటారట? తెల్లని వస్త్రములు ధరించుకొని దేవునితో కూడా సంచరించదు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి
ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసీనుడై ఉన్న మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ చెప్తున్నటువంటి వారు ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి లెక్కింపలేని ఒక గొప్ప సమూహం. నేను అనేది ఏంటిది అని అంటే, నా ప్రార్థన ఏంటిది అని అంటే, ఈ గొప్ప సమూహములో మనం ఉండాలి. అనునిత్యము నా ప్రార్థన, నా సంఘం అంతా ఈ గొప్ప సమూహంలో ఉండాలని. ఏ భాష మాట్లాడుతున్నామో, మనము ఎవరము, ఎక్కడ నుండి వచ్చాము, ఏది మన రంగు ఏంటిది, మన స్థితి ఏంది, మన చదువు ఏంది, మన బలం ఏంది, మన శక్తి ఏంది, ఇవన్నీ అవసరం లేదు ప్రియులారా. ఒక గొప్ప సమూహములో, దేవుని యొక్క సమూహములో, తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారిలో మనము కూడా ఉండాలి అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం మనం ముగించుకుందాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొనిన వారై కూర్చుండిరి. తెల్లని వస్త్రములు ధరించుకొని దేవుని సింహాసనాసీనుడైనటువంటి వారి చుట్టూ వారు కూడా కూర్చొని ఉన్నారు అని దేవుని లేఖనము సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. కాబట్టి ఇక్కడ శుభ్రమైనటువంటి తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్ల గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఈ వీరిలో మనం ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మనము ముందుకు వెళ్దాము ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి 5వ మాట, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ గ్రంథములో మన పేరు తుడుపు పెట్టబడింది అంటే అర్థం ఏంటిది? ఒకవేళ ఇప్పుడున్న తిక్క వేషాలు వేస్తే అది తుడిచివేయబడుతుంది. మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడకపోతే ఆ జీవ గ్రంథములో నుండి మన పేరు తుడిచిపెట్టుకొని పోతుంది అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయట. ఆ దినము రాగా వారు నా స్వకీయ సంపాద్యమై ఉందురు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 10:32లో అంటాడు, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. లోకము ఎదుట ఏమని ఒప్పుకోవాలి? నా దేవుడు అని మనము ఒప్పుకోవాలి. పరలోక రాజ్యములో ఇదిగో నా కుమారుడు అని దేవుడు ఒప్పుకుంటాడు. ఇది లేఖనము మనతో మాట్లాడుతున్న మాట, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. చెవిగలవాడు విననుగాక, చెవిగలవాడు విననుగాక. మీకు 3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. కన్నులుండియో చూడకయు చెవులుండియో వినకనున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. ఈ మాట వినుడి. ఏ మాట వినుడయ్యా? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడడం లేదు.
కాబట్టి నీకు కళ్ళున్నాయి చూడలేక ఉన్నావు, చెవులుండి నీవు వినలేక ఉంటున్నావు. కాబట్టి నీవు వివేకము లేని మూడుల వలె నీవు ఉన్నావు. నేను చెప్తున్నాను వినయ్యా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. రెండవది యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనము. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదీరులైన వారిని తీసుకొని రండి. ఇక్కడ తీసుకొని రండి. ఎవరయ్యా మీరు? కన్నులుండి చూడతలేరు, చెవులుండి కూడా వింటలేరు. ఎవరో తెలుసా? దేవుని మందిరంలో పరిశుద్ధ దినం ఉండాలయ్యా 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 అని చెప్తుంటే కూడా వింటలేరు కదా. ఇటువంటి వారిని మీరు తీసుకొని రండి అని అంటున్నాడు. ఎవరు తీసుకొని రావాలి? కన్నులుండి చూడగలిగిన వాడు, చెవులుండి వినగలిగిన వాడు, దేవుని ఉపదేశమును అర్థము చేసుకోగలిగిన వాడు. ఇటువంటి వారిని మీరు తీసుకొని రండి అని దేవుని లేఖనము మాట్లాడుతూ ఉంటుంది. ముగింపుగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనము. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఉన్నామో నీవు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను నీ యొద్దకు వచ్చేదను, ఏ సమయంలో వచ్చేదనో నీకు తెలియదు. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీవు జాగరూకుడవై చావనై ఉన్నటువంటి మిగిలిన వాటిని బలపరచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్.